16,000 మంది ఉపాధ్యాయులందరినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఎవరైతే అనర్హులుగా ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారో, పరీక్ష ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ నేను ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్న ఒక మానసిక రోగం ఉన్న ఒక రాజకీయ నాయకుడిని మనం చూస్తా ఉన్నాం. అనేక ప్రాంతాల్లో అవరోధం జరిగిన గతంలో మన జిల్లాలో కూడా 2006వ సంవత్సరంలో డిఎస్సి జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగితే ఇక్కడ నుంచి పరీక్ష పేపర్లు రుద్ది ఓఎంఆర్ సీట్లను హైదరాబాద్ లో తీసుకోబోయేటప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి సమీప బంధువులు, రక్త బంధువులు ఓఎంఆర్ జవాబు పత్రాలను తమ్ముళ్ళు అడ్డుకొని తీసుకొని బెదిరించి వాళ్ళని లొక్క తీసుకొని వారికి కావాల్సిన అభ్యర్థులందరికీ ప్రయారిటీ బేస్లో ఉద్యోగాలు వచ్చే విధంగా మార్కులు వేసుకుని రిజల్ట్ అనౌన్స్ చేసిన సంఘటనలు కూడా మన జిల్లాలో చూశాం. ₹1 డబ్బు లేకుండా ఉద్యోగం వచ్చింది. ₹1 డబ్బు ఖర్చు పెట్టకుండా, పైరవీలు లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా మీకు కావాల్సిన మేరకు, మీ ర్యాంక్ మేరకు మీకు పాఠశాలలు కేటాయించబడింది. ఎక్కడ ఉంది రాజకీయం? ఇంత పారదర్శకంగా ఇంత జరిగితే ఈరోజు ఉపాధ్యాయుల మీద యుద్ధం ప్రకటించారు. చాలా అన్యాయం అని చెప్పి చెప్తా ఉన్నా. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి చదివి తినక ఇంటి దగ్గర కుటుంబ పెద్దలు కూలీ నాలి చేసో, వ్యవసాయం చేసో ఇబ్బందులు పడి మనకు డబ్బులు పంపిస్తే చదువుకోని ఈ పరీక్ష పాస్ అయితే ఏదో కాపీ కొట్టి పాస్ అయినారు, డబ్బులు ఇచ్చి పాస్ అయినారని చెప్పి ఒక మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, సమాజంలో చులకనగా వచ్చే విధంగా మాట్లాడడం ఎంతవరకు సభ్యులు మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కూడా విన్నారని చెప్పి ఇంకా ఎంత పచ్చి అంటే ఎన్ని వెరిఫై చేసినప్పుడు 382 ఉద్యోగాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేవారు. అంటే 1994 నుంచి 2004, 2014 నుంచి 2019, 2024 జూన్ నుంచి ఇంతవరకు ఈ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సర్టిఫికెట్లు, అంటే ఆ టైంలో క్రీడాకారులు పొందిన సర్టిఫికెట్లు 142. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు క్రీడాకారులు పొందిన సర్టిఫికెట్లు 105. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2019, 2014 సమయంలో వచ్చిన సర్టిఫికెట్లు 135. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మీ ద్వారా అడుగుతున్నా, ఈ 135 సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లా? మీ పంటల వాటికో లేకపోతే మీ వ్యాపారం రాజకీయ ఉద్యోగాలు ఇప్పించినారా? ఈ 135 ఫేక్ స్పోర్ట్స్ మెన్ అని చెప్తే మేము అనుకుంటాం, మేము ఎంక్వైరీ చేద్దామని చెప్తాం. మీరు ఇచ్చిన 130 మంది క్రీడాకారులు ఫేక్ క్రీడాకారులు కాదు కదా? ఇంత అన్యాయంగా అంటే పట్టగానే మన వింద వేసి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన ప్రతిపక్షం ఉన్నాడు, ఆయన ఏమైనా మాట్లాడతారు. ఇంకా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇంకా రేపన్నాడు మాట్లాడతారు. సైకిల్ పోవడం కానీ వాళ్ళకి ఇచ్చినారని చెప్పి, తెలుగుదేశం పార్టీ సైకిల్ కాబట్టి సైకిల్ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి అవకాశం కానీ రేపన్నాడు చెప్తారు. వేరే సైకిల్ వాళ్ళు గుర్తు కాబట్టి సైకిల్ పంద్యాలలో గెలిచిన వాళ్ళకు కానీ ఉద్యోగాలు ఇచ్చేసినారు అని మాట్లాడతారు. అంటే ఎంత దారుణంగా. ఇంకోటి ఏం చెప్తారు, 15 లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు ఏ ఎగ్జామ్ జరిగినా మనందరం కూడా తెలుసు అంటాం. ఫస్ట్ ఏం చేస్తాం, చదువురాని వాళ్ళ ఏం చేస్తాం, ఫస్ట్ ఏమైనా ఛానల్ ఏమన్నా డబ్బించి ఏమన్నా వస్తుందని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది, ఆలోచించే సెక్షన్. పరిగెత్తారు ఎవరో దగ్గరికి, ఏమైనా ఎస్ఐ ఏమైనా ఉద్యోగం ఇచ్చి 50 లక్షలు ఇస్తాం, టీచర్ ఉద్యోగం ఇచ్చి 20 లక్షలతో ఏమైనా అవకాశం ఏముంది ఎవరో దగ్గరికి పరిగెత్తారు. సరే, ఈ రాష్ట్రంలో డబ్బులు ఇచ్చినోడు ఎవరైనా చూపించమని చెప్పదు అక్కడన్నా అంటే అది చెప్పరు. డిఎస్సిలో 2006 డిఎస్సీలు మీకు చాలా మెదళ్ళు అనేది చెప్తారు. అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం కడపలోకి రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా సక్రమంగా జరిగాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఓఎంఆర్ సీట్లు ట్యాంపులు వేసి ₹1,00,00,000 డబ్బు రాబట్టడం జరిగింది.